హైడ్రా పవర్ఫుల్ బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ ఆదేశం. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ఏర్పాటు అంటూ ఒకరు చూస్తున్నాం. ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ, సర్కారు భూములు, చెరువులు, నాలాల సంరక్షణ బాధ్యతలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ల తొలగింపు, జరిమానాల వసూలు కూడా, ట్రాఫిక్ నిర్వహణ, విద్యుత్తు, తాగునీటి సరఫరా సైతం కొత్త విభాగం విధి విధానాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం. అసెంబ్లీ సమావేశంలోగా ముసాయిదా తయారు చేయాలని ఆదేశం అంటూ చూస్తా ఉన్నాం. సో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ను బలమైనటువంటి వ్యవస్థగా తీర్చిదిద్దాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం విధి విధానాలను రూపొందించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సర్కారు హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇంతకు ముందు ఉన్న ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం పేరును హైడ్రాగా మార్చి కీలక బాధ్యతలు అప్పగించింది. దీనిపై శుక్రవారం సెక్రటరియట్లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా విభాగం విధి విధానాలు ఎలా ఉండాలనే దానిపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను కాపాడుతూ అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టేందుకు హైడ్రాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చాలా అంటే అద్భుతమైనటువంటి పథకం ఈ హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అంటూ హైడ్రాను తీసుకొస్తున్నారు కదా. దీనిలో చాలా క్లియర్గా ఇక్కడ నాలాల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు చెక్కు, అదేవిధంగా సర్కారు ఆస్తులు ఏవైతే ఉన్నాయో చెరువులు, నాలాలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాస్తవంగా ఈ సిస్టమ్ మీరు పెట్టడమే కాదు, దీని ఇంప్లిమెంటేషన్ కూడా అదే తరహాలో ఫెరోషియస్గా ఉంటే చాలా వరకు తగ్గుతాయి. చాలా మంది నా దగ్గరికి చాలా మంది బాధితులు వస్తూ ఉంటారు, అన్న ఈ ఎమ్మెల్యే అనుచరుడు భూమి కబ్జా చేసిండు, ఆ ఎమ్మెల్యే అనుచరుడు భూమి కబ్జా చేసిండు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు బాధితులు. సో వాళ్ళ కోసం ఈ హైడ్రాను దాని ప్రజలకు అంటే బాధితుల పక్షం నిలబడే విధంగా, వాళ్ళకు దగ్గరగా ఉండే విధంగా తీసుకెళ్ళగలిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.